పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ జరిపిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం ఏపీలో టీడీపీ సొంతంగా 95 నుంచి 110 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కూటమి భాగస్వామిగా బరిలో నిలిచిన జనసేన 14 నుంచి 20 స్థానాలు, బీజేపీ 2 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి పక్షాల మధ్య స్వల్ప కాలంలోనే సయోధ్య కుదిరి ఆయా పార్టీల మద్దతుదారుల నుంచి పరస్పర ఓటు బదిలీ సజావుగా జరగడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అధికారం నిలబెట్టుకోవాలని తీవ్రంగా యత్నిస్తున్న వైసీపీ 45 నుంచి 60 స్థానాల మధ్య గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను తెలుగుదేశం 13 నుంచి 15 స్థానాల్లో, జనసేన 2 స్థానాల్లో, బీజేపీ 2 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ చెబుతోంది. కూటమి ఉమ్మడిగా 17 నుంచి 21 లోక్సభ స్థానాల్లో జెండా పాతొచ్చని సర్వే స్పష్టంగా చెబుతోంది. అధికార వైసీపీ కేవలం 3 నుంచి 4 స్థానాల్లో నెగ్గే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. ఇక పోస్ట్ పోల్ సర్వే ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 50 నుంచి 54% ఓటు వాటాతో స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉంది. పాలక వైసీపీ ఓటు వాటా 42 నుంచి 45% ఉండే అవకాశం ఉందని సర్వే గణాంకాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ కేవలం 1% మాత్రమే పరిమితమవుతుందని క్లారిటీగా చెబుతోంది పీపుల్స్ పల్స్ రీసెర్చ్. ఇక నోటాతో కలుపుకొని ఇతరులకు 3 నుంచి 4% ఓటు వాటా లభించే అవకాశం ఉంది. సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. 40% మంది ప్రజలు చంద్రబాబు వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి 38% లభించగా, పవన్ కళ్యాణ్ సీఎం కావాలని 12% మంది ప్రజలు కోరుకున్నారు. వైసీపీ పాలన గురించి ప్రజలు సంచలన విషయాలు వెల్లడించారు. వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ పార్టీ పరిస్థితి మెరుగవుతుందన్న కాంగ్రెస్ ఆశలు నీరుగారాయి. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముఖ్యమంత్రిని తప్పుపడుతూ ఆమె చేసిన ప్రచారం వైసీపీకి ఏ మేర నష్టం కలిగించిందో అంత మేర లబ్ధి ప్రధాన ప్రతిపక్ష కూటమి ఖాతాలోకి వెళ్లినట్లు సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది. దశాబ్దం కిందట రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్ పై కోపం ఇంకా ఏపీ ప్రజలకు ఉందని సర్వేలో స్పష్టంగా తెలిసింది. ఇక పైనీర్ పోల్ స్ట్రాటజీస్ కూడా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 20 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. వైసీపీ కేవలం 5 ఎంపీ స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంటుందని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ స్పష్టం చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 150కి పైగా స్థానాలు గెలుచుకుంది. అయితే ఈసారి ఆ పార్టీ కేవలం 31 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ తేల్చి చెప్పింది. ఇక టీడీపీ కూటమి 144 సీట్లు గెలుచుకుని ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది. పీటీఎస్ గ్రూప్ సర్వే 13 ఉమ్మడి జిల్లాల వారీగా కూటమి, వైసీపీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటాయో వెల్లడించింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి 7 నుంచి 8 స్థానాలు, వైసీపీ 2 నుంచి 3 స్థానాలు, ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూటమి 4 నుంచి 5 స్థానాలు, వైసీపీ కూడా 4 నుంచి 5 స్థానాలు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. ఇక ఉమ్మడి విశాఖలో కూటమి 11 నుంచి 13 స్థానాలు, వైసీపీ 2 నుంచి 4 స్థానాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కూటమి 15 నుంచి 17 స్థానాలు, వైసీపీ 2 నుంచి 4 స్థానాలు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి 11 నుంచి 12 స్థానాలు, వైసీపీ 3 నుంచి 4 స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ కూటమి 13 నుంచి 14 స్థానాలు, వైసీపీ 2 నుంచి 3 స్థానాలు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి 14 నుంచి 15 స్థానాలు, వైసీపీ 2 నుంచి 3 స్థానాలు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూటమి 8 నుంచి 10 స్థానాలు, వైసీపీ 2 నుంచి 4 స్థానాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ కూటమి 5 నుంచి 7 స్థానాలు, వైసీపీ 3 నుంచి 5 స్థానాలు, ఉమ్మడి కడప జిల్లాలో కూటమి 5 నుంచి 6 స్థానాలు, వైసీపీ 4 నుంచి 5 స్థానాలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి 7 నుంచి 9 స్థానాలు, వైసీపీ 5 నుంచి 7 స్థానాలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి 9 నుంచి 10 స్థానాలు, వైసీపీ 4 నుంచి 5 స్థానాలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7 నుంచి 8 స్థానాలు, వైసీపీ 6 నుంచి 7 స్థానాలు గెలుచుకుంటుందని పీటీఎస్ గ్రూప్ సర్వే వెల్లడించింది. చాణక్య సర్వే కూడా కూటమిదే గెలుపు అని స్పష్టం చేసింది. టీడీపీ కూటమి 109 స్థానాలు, వైసీపీ 47 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. 109 స్థానాల్లో టీడీపీ 92 స్థానాలు, జనసేన 16 స్థానాలు, బీజేపీ 1 స్థానం కైవసం చేసుకుంటుందని చాణక్య సర్వే తెలిపింది. 19 స్థానాల్లో హోరాహోరీ పోటీ ఉంటుందని వెల్లడించింది.
ఇక ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి 114 నుంచి 125 స్థానాలు కైవసం చేసుకుంటుందని వైసీపీ 39 నుంచి 49 స్థానాలు, ఇతరులు ఒక్క స్థానం గెలుచుకునే ఛాన్స్ ఉందంటూ చాణక్య స్ట్రాటజీస్ సర్వే వెల్లడించింది. అటు 25 లోక్సభ స్థానాల్లో కూటమి 17 నుంచి 18 స్థానాలు గెలుచుకొని ఉండగా వైసీపీ 6 నుంచి 7 స్థానాలకే పరిమితమవుతుందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే స్పష్టం చేసింది. జేబీఆర్ఎస్జీ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని తేలింది. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీకి 98, వైసీపీకి 73, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధిస్తారని జేబీఆర్ఎస్జీ సంస్థ తెలిపింది. ఇక న్యూస్ 18 వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో టీడీపీ కూటమికే ఎక్కువ పార్లమెంట్ సీట్లు వస్తాయని తేలింది. ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు గాను టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 19 నుంచి 22 సీట్లు రానున్నాయని తెలిపింది. ఇక వైసీపీ 5 నుంచి 8 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుందని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించింది. ఇక ఏబీపీ ఓటర్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లోనూ టీడీపీకే ఎక్కువ పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది. ఏపీలోని 25 లోక్సభ సీట్లకు గాను టీడీపీకి 17, జనసేనకు 2, బీజేపీకి 2, వైసీపీకి 4 సీట్లు వస్తాయని ఏబీపీ ఓటర్ సంస్థ తెలిపింది. ఇక ఇండియా టుడే వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో టీడీపీ కూటమికి ఎక్కువ పార్లమెంట్ సీట్లు వస్తాయని తేలింది. ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు గాను టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 19 నుంచి 22 సీట్లు రానున్నాయని తెలిపింది. ఇక వైసీపీ 3 నుంచి 5 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించింది. ఇక పల్స్ టుడే వెల్లడించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో టీడీపీ భారీ మెజారిటీతో అధికారం చేపడుతుందని తెలిపింది. ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లకు గాను టీడీపీకి 121 నుంచి 129 సీట్లు వస్తాయని, వైసీపీకి 45 నుంచి 54 సీట్లు వస్తాయని పల్స్ టుడే సర్వే సంస్థ తెలిపింది. రైజ్ ఎగ్జిట్ పోల్ సంస్థ ఇచ్చిన సర్వేలో ఏపీలో ఎన్డీఏ కూటమిదే అధికారమని తేల్చేసింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీకి 92 నుంచి 99 సీట్లు, జనసేనకు 11 నుంచి 16 సీట్లు, బీజేపీకి 3 సీట్లు వస్తాయని రైజ్ సంస్థ వెల్లడించింది. ఇక వైసీపీకి 48 నుంచి 66 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక లోక్సభ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమికి 17 నుంచి 20 సీట్లు, వైసీపీకి 7 నుంచి 10 సీట్లు వస్తాయని రైజ్ ఎగ్జిట్ పోల్లో వెల్లడైంది. ఇక స్మార్ట్ పోల్ సర్వేలో స్వల్ప ఆధిక్యతతో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడైంది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీకి 93 నుంచి 101 సీట్లు వస్తాయని చెప్పారు. ఇక వైసీపీకి 82 నుంచి 90 సీట్లు వస్తాయని స్మార్ట్ పోల్ సర్వే సంస్థ తెలిపింది. ప్రిజం సంస్థ కూడా ఏపీలో ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపింది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి 110 స్థానాలకు 5 స్థానాలు అటు ఇటుగా గెలుచుకుంటుందని, వైసీపీ 60 స్థానాలకు 5 స్థానాలు అటు ఇటుగా కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. ఇక సిఎన్ఎక్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో ఏపీలోని టీడీపీ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని తేలింది. ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు గాను టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 17 నుంచి 23 సీట్లు రానున్నాయని తెలిపింది. ఇక వైసీపీ 3 నుంచి 5 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుందని సిఎన్ఎక్స్ సర్వే సంస్థ వెల్లడించింది.